నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. నేటి యుగంలో ఆధార్ కార్డ్ అనేది కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదు, ప్రతి ప్రభుత్వ సేవకు, ప్రతి అవసరానికి ఒక తాళం చెవి లాంటిది. పాఠశాల అడ్మిషన్ల నుండి బ్యాంకింగ్ వరకు ఆధార్ తప్పనిసరి. అయితే పెద్దల ఆధార్ కార్డ్ జీవితాంతం చెల్లుబాటు అయితే, పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆధార్ కార్డ్ గురించి మీకు తెలుసా? అదే బ్లూ ఆధార్. 5 ఏళ్లలోపు పిల్లల కోసం ఇచ్చే ఈ బ్లూ ఆధార్ ప్రత్యేకతలేంటి? దీన్ని ఎప్పుడు ఎలా అప్డేట్ చేయాలి? భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఈ కార్డును సరిగ్గా ఎలా ఉపయోగించాలి చూద్దాం. ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గుర్తింపు కార్డు బ్లూ ఆధార్. సాధారణ ఆధార్ కార్డుకు భిన్నంగా బ్లూ కలర్ థీమ్ ను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఈ చిన్న పిల్లలకు బయోమెట్రిక్ డేటా అంటే వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లాంటివి అవసరం లేదు. దీనికోసం పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో ఎవరో ఒకరి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆ కార్డుతోనే పిల్లల సమాచారం లింక్ చేయబడి ధృవీకరణ పూర్తవుతుంది. ప్రభుత్వ పథకాలు, సేవలను సకాలంలో పొందడానికి ఈ బ్లూ ఆధార్ కార్డు చాలా ఉపయోగకరం. అయితే ఈ కార్డు చెల్లుబాటుకు ఒక ముఖ్యమైన నియమం ఉంది. బిడ్డకు 5 సంవత్సరాల వయసు రాగానే ఈ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను జోడించడం అత్యంత ముఖ్యం. ఇది తప్పకుండా చేయాల్సిన ప్రక్రియ. దీనికోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలి. ఒక శుభవార్త ఏంటంటే ఈ కీలకమైన అప్డేట్ సేవ పూర్తిగా ఉచితం. ఈ అప్డేట్ ద్వారా ఆధార్ నెంబర్ ఏమాత్రం మారదు. కేవలం పిల్లల వయసుకు తగ్గ బయోమెట్రిక్ సమాచారం మాత్రమే జోడిస్తారు. 5 ఏళ్లు నిండిన తర్వాత దీనిని అప్డేట్ చేయకపోతే ఆ కార్డు చెల్లుబాటు నిలిచిపోతుంది. కాబట్టి సకాలంలో అప్డేట్ చేయడం చాలా కీలకం. UIDAI వెబ్సైట్ లోకి వెళ్లి బుక్ అన్ అపాయింట్మెంట్ ఆప్షన్ ద్వారా ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. షెడ్యూల్ చేసిన తేదీన తల్లిదండ్రుల ఆధార్తో పాటు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పిల్లల భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా ప్రభుత్వ సేవలు నిరాటంకంగా అందాలంటే ఈ బ్లూ ఆధార్ను సకాలంలో అప్డేట్ చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత.